సాధారణంగా నోటీసులు ఇవ్వడం, లేకపోతే గనక ఈ మనకి ఇష్యూ చేసేటటువంటి కోర్టు తరపున ఇష్యూ చేసేటటువంటిది ఏవైనా సరే ఫిజికల్‌గా ఇవ్వాలి, సంతకం తీసుకోవాలి. అట్లాంటి చోట్ల మనుషులు లేకుండా ఉన్నా లేవని చెప్పించడం లాంటివి జరుగుతా ఉంటాయి. వాళ్ళ బంధువులోళ్ళు మేము తీసుకోమంటారు కోర్టు నోటీస్ కాబట్టి. అట్లాగే ఏళ్ల తరబడి కేసులు పెండింగ్ జరిగిపోతున్నటువంటి దశలో ఇప్పుడు కొత్త డిజిటల్ కాన్సెప్ట్‌ని తీసుకొచ్చింది కోర్టులు. కోర్టు సమన్లు గావచ్చు, వారెంట్లు గావచ్చు, నిందితులు, సాక్షులు, బాధితుల వాట్సాప్ వంటి మెసేజింగ్ యాప్‌లు, ఈమెయిల్ ఐడీలకే ఇక మీద పంపొచ్చు. బ్లూ టిక్ పడిందా, సమను, వారెంట్ అందినట్టుగానే పరిగణిస్తారు. మెసేజ్ డెలివరీ అయినట్టు చూపే స్క్రీన్ షాట్ లేదా ఫోటోను పోలీసులు కోర్టుకు సమర్పిస్తే సదరు వ్యక్తికి సమను, వారెంటు అందినట్టే అని కోర్టు నిర్ధారించుకుంటుంది. ఒకవేళ అధికారిక ఈమెయిల్ ఐడీకి సమన్లు, వారెంట్లు పంపితే సర్వీస్ ప్రొవైడర్ నుంచి వచ్చే డెలివరీ రిపోర్ట్ అసలైన సాక్ష్యంగా పరిగణిస్తారు. పోలీసులు అరెస్ట్ చేసేటప్పుడు లేదా విచారణ సమయంలోనే నిందితుల ఫోన్ నెంబర్లు, ఈమెయిల్ ఐడీలు, వాట్సాప్ వివరాలను సేకరించి పోలీస్ స్టేషన్ రిజిస్టర్లో CCTNSలో నిక్షిప్తం చేయాల్సి ఉంటుంది. భారతీయ నాగరిక సురక్షా సంహితలోని సెక్షన్ 64(1)కి అనుగుణంగా పోలీస్ స్టేషన్లు నిర్వహించే అధికారిక రిజిస్టర్లో కూడా వివరాలు నమోదు చేయాలి. ఒకవేళ ప్రైవేట్ కేసు అయితే ఫిర్యాదుదారుడే నిందితుల ఆన్లైన్ కాంటాక్ట్ వివరాలు కోర్టుకు సమర్పించాల్సి ఉంటుంది. మహిళల మీద జరిగే లైంగిక దాడులు, చిన్నపిల్లల మీద జరిగే అఘాయిత్యాలు, ఫోక్సో కేసులు తదితరలో సమన్లు లేదా వారెంట్లు జారీ చేసినప్పుడు వాటిని అమలు చేసేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ బాధితుల గుర్తింపు బయటికి రాకూడదు. బాధితులు, సాక్షుల ఫోన్ నెంబర్లు, ఈమెయిల్ వివరాలు నిందితులకు ఎట్టి పరిస్థితుల్లో చూపడానికి వీల్లేదు. ఒకవేళ నిందితుడు లేదా సాక్షికి సంబంధించిన ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి లభించకపోయినా, ఆన్లైన్ మెసేజ్ డెలివరీ ఫెయిల్ అయినా పోలీసుల వివరాలను రికార్డు చేసి ఎలక్ట్రానిక్ సమన్ల ప్రింట్అవుట్ తీసుకుని పాత పద్ధతిలో నేరుగా వెళ్ళి అందజేస్తారు. నేరుగా ఇచ్చే సమయంలో డిజిటల్ సాక్ష్యం కోసం నిందితుడి సాక్షుల సంతకంతో పాటు ఫోటోలు కూడా తీసుకుని కోర్టుకు ఆన్లైన్ ద్వారా పంపుతారు. పోలీస్ స్టేషన్ అధికారి వారెంట్ నిందితుడికి అందజేసినా లేదా కొన్ని కారణాల వల్ల అందజేయకపోయినా దానికి సంబంధించిన నివేదికను వెంటనే కోర్టుకు పంపాలి. ఈ నివేదికతో పాటు బెయిల్ బాండ్లు, ఫోటోగ్రాఫ్లు, ఎక్నాలెడ్జ్మెంట్లు వంటి పత్రాలను జడ్జ్ చేయాలి. వీటన్నింటినీ భౌతికంగా కాకుండా కోర్టు సాఫ్ట్వేర్ CIS, పోలీసులు సాఫ్ట్వేర్ CVNTS ద్వారా ఎలక్ట్రానిక్ రూపంలోనే కోర్టుకు పంపాల్సి ఉంటుంది.